జై శ్రీమన్నారాయణ. నాలుగవ దివ్యక్షేత్రం తిరు అన్బిల్ వైభవం తెలుసుకుందాం. తిరువడి అజగియ నంబి అంటే అత్యంత సుందరుడు అని అర్థం అన్నమాట. అమ్మవారు వచ్చేసి సౌందర్యవల్లి, అజగియవల్లి. అజగియ అంటే ఏమనుకున్నాం? సౌందర్యం అని కదా. ఇక్కడ సౌందర్యవల్లి అంటే అజగియవల్లి, రెండు ఒకటే. ప్లవాక్య పుష్కరిణి తీరంలో తారక మానంలో తూర్పు ముఖంగా ఆదిశేషునిపై శయనించిన స్వామి వాల్మీకి మహర్షికి బ్రహ్మకు, బ్రహ్మ అంటే ఎవరండి? నాన్ముగన్, వారిరువురికి ప్రత్యక్షం. తిరుమలిసై ఆళ్వార్లు మంగళాశాసనం చేశారు. లాల్ గుడికి సమీపంలో ఉన్న ఈ అన్బిల్ క్షేత్రము శివకేశవ నిలయంగా ప్రసిద్ధి పొందింది. ఈ క్షేత్ర పశ్చిమ భాగాన్ని మేల్ అన్బిల్ అంటారు. ఇది విష్ణు స్థలం. తూర్పు భాగాన్ని కీజ్ అన్బిల్ అంటారు. ఇది శివస్థలం. భగవానుడు మనపై గల ప్రేమతో ఇక్కడ శయనించి ఉన్నాడని ఆళ్వార్లు కీర్తిస్తారు. కనుక ఈ క్షేత్రానికి అన్బిల్ అనే పేరు వచ్చింది. అన్బు అంటే ప్రేమ, కనుక అన్బిల్ అంటే ప్రేమ నగరం అని అర్థం అన్నమాట. సాధారణంగా అన్ని దివ్య దేశాలలోనూ ఆండాల్ నిలుచున్న భంగిమలో మనకు దర్శనమిస్తారు, అంటే నీన్రామ్ సేవలో. కానీ ఇక్కడ చాలా ఆశ్చర్యంగా వీత్తిరిందు తిరుక్కోలంలో అంటే కూర్చున్న సేవలో దర్శనం అనుగ్రహిస్తున్నారు. ఈ ఆండాల్ సన్నిధిలో ప్రార్థన చేస్తే అవివాహితులకు త్వరలోనే తప్పక కళ్యాణం అవుతుందని భక్తజనుల విశ్వాసం. ఈ క్షేత్రాన్ని త్రివేణి సంగమంతో సమానంగా భావిస్తారు భాగవతులు. ఇక్కడ కావేరి, సావిత్రి, ఫల్గుని నదులు కలిసి ప్రవహిస్తాయి. త్రివేణి సంగమంలో సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహించినట్లే ఇక్కడ సావిత్రి, ఫల్గుని నదులు అంతర్వాహినిగా ప్రవహిస్తాయి. ఈ క్షేత్రం దక్షిణ గయగా ప్రసిద్ధి చెందింది. గయ వెళ్ళి శ్రాద్ధ కర్మలను ఆచరింపలేని వారు ఇక్కడ చేస్తే గయా శ్రాద్ధ ఫలం వస్తుందని పెద్దలు అనుగ్రహిస్తారు. ఒక మహాముని శాపావశాప మండూకంగా అంటే కప్పగా జన్మించాడట. మండూకం అంటే కప్ప, కప్పగా జన్మించాడట. అయినా అతనికి పూర్వజన్మ జ్ఞానం మాత్రము నశించలేదు. రూపమైతే కప్పజన్మే కానీ జ్ఞానం మాత్రము మహర్షిలాగే కలిగి ఉన్నాడు. కనుక ఎలాగైనా తిరిగి తన పూర్వ రూపాన్ని పొందాలని నిశ్చయించుకున్నాడు. తన శాపాన్ని పోగొట్టి తిరిగి మానవ జన్మను ప్రసాదించగలవాడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే తప్ప వేరెవరూ లేరని అనుకున్నాడు. వేదాలను పోగొట్టుకొని కళ్ళు లేనివాడిలా అల్లాడే చతుర్ముఖ బ్రహ్మకు తిరిగి వేదాలనిచ్చినవాడు తనకు జన్మను ప్రసాదించగలడు. అదెందుకు చెయ్యలేడు? వేదాలనే ఇచ్చినవాడు అంటూ భావన చేశారు. భాగవత అపచారం వల్ల తాను పొందిన ఈ మండూక జన్మ నుంచి, చూడండి, భాగవతుల్ని అపహాస్యంగా మాట్లాడిన, అపహాస్యం చేసిన ఎంత ఇబ్బంది పడేటటువంటి ఫలితం వస్తుందో చూడండి. ఇక్కడ ఏమని చెప్పుకున్నాం ఇప్పుడు? భాగవత అపచారం వల్ల తాను పొందిన ఈ మండూక జన్మ నుంచి తనను తప్పించగలవాడు దయాసింధువైన శ్రీహరి మాత్రమేనని తలచాడు. వెంటనే అతడు ఈ అన్బిల్ క్షేత్రానికి వచ్చి పుష్కరిణిలో స్నానం చేసి 48 రోజులు భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణ్ణి ప్రార్థన చేశారు. శ్రీహరి ప్రత్యక్షమై మండూకానికి పూర్వ రూపాన్ని అనుగ్రహించారు. ఆయన పూర్వం ఏమిటి? మహర్షి కదా. మళ్ళీ మహర్షి రూపాన్నే పొందారు శ్రీమన్నారాయణుడి యొక్క కృప వల్ల. మండూకం స్నానం చేసి తన శాపాన్ని పోగొట్టుకున్న ఈ పుష్కరిణికి మండూక పుష్కరిణి అని పేరు గావించింది. ఒక విశేషం ఏమిటంటే ఈ పుష్కరిణిని విష్ణాలయం వారు, శివాలయం వారు కూడా భోగ్యంగా స్వీకరిస్తారు. తిరుమజిషై ఆళ్వారు కుంభకోణం నుండి శ్రీరంగానికి వస్తూ
మధ్య మార్గంలో ఈ అన్బిల్ క్షేత్రానికి వేంచేసి స్వామి సౌందర్యానికి ముగ్ధులై భగవానుడికి మన మీద ఎంత ప్రేమో కదా, మనం ఎప్పుడు పిలుస్తామా, ఎప్పుడు మన హృదయాల్లోకి వచ్చి శయనిద్దామా అనే ఆశతో ఇదిగో కుంభకోణం, కాంచీపురంలోని యథోక్తకారి ఆలయం, తిరువళ్ళూరు, శ్రీరంగం, క్షీరసాగరం మొదలైన క్షేత్రాలతో పాటు ఈ అన్బిల్ క్షేత్రంలో కూడా శయనించి ఉన్నాడే. తల్లి తన బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్లు మన కోసం ఎదురు చూస్తున్నాడే అంటూ కీర్తించారు. మనం ఇప్పుడు వైభవం తెలుసుకున్నాం కదా. ఆ వైభవంలో ఈ క్షేత్ర ఐతిహ్యం ఏమిటి, పుష్కరిణి ఏమిటి, భోగ్యంగా అన్నీ కూడా కృప చేయటం జరిగిందమ్మా. చక్కగా ఆ ఐతిహ్యాన్ని, ఆ వైభవాన్ని ఒకసారి వింటూ అందరం కూడా తెలుసుకున్నాము. అలాగే దర్శనం కూడా పొందాము. ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఒక ప్రబంధ పాసురాన్ని సేవించుకుందాము. నాగత్తనై కడందై వెక్క తిరువెవ్వరు నాగత్తనై అరంగం పేర్ అన్బిల్ నాగత్తనై பார்க்கடல் கிடுக்கும் ஆதி நெடுமால் அணைப்பார் கருத்தனாவான். ஆழ்வார் திருவடிகளே சரணம்.